చాలా మంది అంటున్న మాట ఏంటంటే డాక్టర్ నూరి పర్వీన్ సోషల్ మీడియా పులి. ఆవిడ ఓన్లీ సోషల్ మీడియాలోనే గర్జిస్తూ ఉంటుంది. ఏదైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి ఆవిడ ప్రజెన్స్ అనేది కనపడదు, ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే ఒక పులిలా గర్జిస్తుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీ ప్రజెన్స్ ఎందుకు? ఉదాహరణకి తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గీతాంజలి అనే ఒక ఆవిడ చనిపోయింది. అది చాలా సంచలనమైంది రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ మీ ప్రెజెన్స్ ఎందుకు లేదు? నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా వాయిస్ వెళ్తే చాలు. కొన్ని చోట మన ప్రెజెన్స్ కావాలి. నా వాయిస్ వెళ్లే చోట నా ప్రెజెన్స్ అవసరం లేదు. నా వాయిసే సరిపోతుంది, నా సోషల్ మీడియా పోస్టే సరిపోతుంది. ప్రతి చోట నా ప్రెజెన్స్ అవసరం లేదు. మీరు గతంలో నారా లోకేష్ గారిని హోస్టింగ్ చేశారు. అప్పుడు అది మీకు చాలా వచ్చినటువంటి మంచి అవకాశం. అది మరి వెంటనే అంత అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలేసేసి వైసీపీలోకి రావడానికి కొంత ప్యాకేజ్ అనేది ఒకటి మీరు తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేసి జగన్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ కామెంట్? ఫస్ట్ థింగ్ మీరేమన్నారు, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నాకేం అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకు ఒక మంచి హోస్ట్, ఒక లేడీ, తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి. ఫస్ట్ నుంచి నేను ప్రజల వైపు ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో పోస్టులు చాలా వేసేదాన్ని. ప్రజలకు ఏం కావాలి ఏంటి అన్నది. దే థాట్ ఐఎమ్ యాంటీ వైఎస్ఆర్సీపీ అని. నేను యాంటీ వైఎస్ఆర్సీపీ కాదు, యాంటీ టీడీపీ కాదు. వాళ్ళు అలా అనుకున్నారు. నేను ప్రజల పక్షాన మాట్లాడే మనిషిని. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నట్టు అదెంత నిజం? అది మనం ఏమన్నా చూసామా? లేదు కదా. చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి టాపిక్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీ స్థాయి ఒకటేనా? మీరు గోమాంసం తింటారా? బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు, అలా అని తీసుకురావట్లా. కానీ గోమాతని హిందువులు వాళ్ళు దేవతగా, దేవుడిగా పూజిస్తారు. ఇప్పుడు గోమాతని మీరు అంతగా పూజిస్తాము అంటున్నారు. ఓకే, ఐ అగ్రీ. డైలీ రోడ్ల మీద మీరు చూస్తున్నారా? ఒక్కొక్క ఆవువి పొట్టలు ఇంత పెరిగిపోయి టెస్టింగ్ కి తీసుకెళ్తే ఏమైంది తెలుసా? మొత్తం క్యారీ బ్యాగ్స్ ఉండిపోయి, వేస్ట్ ఉండిపోయి, ఎన్నో డిసీజెస్. అప్పుడు మీకు గోమాత ఎందుకు గుర్తు రావట్లేదు? జస్ట్ ముస్లిమ్స్ ఒక హలాల్ అని పండగ టైంలో బక్రీద్ కోసేటప్పుడే మీకు గోమాత గుర్తుకొస్తుందా? రోడ్ల మీదుగా వదిలేసి యాక్సిడెంట్స్ జరుగుతుంటే, రోడ్ల మీద చెత్త చదారాలు క్యారీ బ్యాగ్స్ తీసుకుని వాళ్ళ హెల్త్ ఇదైపోతుంటే గోమాతలు, అప్పుడు ఎందుకు గోమాతలు దేవతలు గుర్తు రావట్లేదు? నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నవారు ఫేమస్సే, ఆవిడ గురించి చెప్పవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో రూపాయికి వైద్యం ఎలా చేశారో ఈ రోజుల్లో 10 రూపాయలు మాత్రమే తీసుకొని ఆవిడ వైద్యం చేస్తున్నారు. ఎస్, నేమ్ చెప్పవసరం లేదు, ఆవిడే డాక్టర్ నూరి పర్వీన్ గారు. కడప ప్రజలు అంటే కడపలో వైద్యం చేస్తూ అక్కడ కడప ప్రజలు మరో మదర్ తెరిసాగా ఆవిడని పిలుస్తారు. మరి ఆవిడతో మనం ఉన్నాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, దేవుడి దయ. ఎన్నికల తర్వాత ఇదే అనుకుంటా మరి మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కనపడు. ఎట్లా ఉంది కూటమి అధికారంలోకి వచ్చింది? అంటే రిజల్ట్స్ వచ్చే రోజు నేను కొంచెం కాన్ఫరెన్స్ ఉంటే బయట ఉన్నాను. ఆ రోజు ఒక 10 days తర్వాత రావడం జరిగింది. ఇప్పుడే కదా స్టార్టింగ్. అదేదో అంటారు కదా, ఎప్పుడైనా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్స్ ఫెస్టివల్ అంటారు కదా, తెలుస్తుంది ముందు అందరికీ. వైసీపీకి సపోర్ట్ చేయటం వలన ఏమైనా నష్టం కలిగిందనే ఆలోచన వస్తుందా మీకు ఇప్పుడైనా? నో, ఐ వాజ్ క్లియర్ అన్నమాట. నా థాట్ ఎప్పుడు నేను ప్రజలకి ఏ పార్టీ అయితే సపోర్ట్గా ఉంటుందో ఆ పార్టీలోనే ఉండాలి అని చెప్పేసి ఇన్ని రోజులు నేను పొలిటికల్గా రాలేదు. నాకు మంచి ర్యాపో ఉంది లోకేష్ గారితో, వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు అంతా. కానీ లాస్ట్లో ఏమైంది, వాళ్ళు బీజేపీతో కలిసిపోయారు. ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు, లోకేష్ ఓకే, ఒక గ్లాస్ పాలు ఉన్నాయనుకోండి, 2 చుక్కల విషం వేసినా ఆ పాలన్నీ తాగలేము. ఇట్స్ లైక్ బీజేపీ అన్నది ఒక ఎంటర్ అయింది. బీజేపీ మన దేశాన్ని ఏ విధంగా చూపిస్తుంది అది ఎవరు చూడరు. మన G7 సబ్మిట్ జరిగింది, మధ్యలో మోడీ గారిని పెట్టారు, వెనకాల ఎక్కడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇంతకుముందు అన్నారు. బట్ ఈ పాస్ట్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి బీజేపీ వల్ల ఎంత లాస్ జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. పైన సోషల్ మీడియాలో ఇవన్నీ హంగులు చూపించుకుంటున్నారు. సో అలాంటి బీజేపీని మన స్టేట్లో ఎంట్రీకి 8 సీట్ ఇచ్చేసి ఇవన్నీ ఇవ్వడం వల్ల అప్పుడు ప్రజలకి నష్టం జరుగుతున్న ఒక భయంతో నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం జరిగింది. అంటే బీజేపీ కూటమి అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? బీజేపీ వస్తుంది కదండి. బీజేపీ ఎప్పుడు ప్రజల ఇప్పుడు వరకు ఇండియాలో ఏమన్నా హిందూ ముస్లిం గొడవలైనా, మస్జిద్, రాముడు, ఇవన్నీ ఎవరు రేపుతున్నారు? బీజేపీ వాళ్ళే రేపుతున్నారు. బీజేపీ రేపుతుందా? బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు బీజేపీలో కొంతమంది. ఇప్పుడు చెప్తున్నాను కదండి, హిందూస్ అందరూ మంచోళ్ళు కాదు, ముస్లిమ్స్ అందరూ మంచోళ్ళు కాదు, దాంట్లో కొంతమంది ఉంటారు.
ఇప్పుడు బీజేపీ మెయిన్ ఎజెండా ఏం పెట్టుకుంది? ఇప్పుడు వేరే ఒక పార్టీ ఉందండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోండి, ప్రజలకు మంచి చెయ్యాలి అన్నది ఒకటి ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, వాళ్ళ ఎజెండా వేరు ఉంటుంది, మనం ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ చూపించాలి అన్నది. సో బీజేపీది ఎలా ఉంటుంది? వాళ్ళంతటి వరకు వాళ్ళు. ఇప్పుడు మీరు బీజేపీ ఎగ్జాంపుల్ తీసుకున్న అంబానీ వీళ్ళందరికీ వాళ్ళకే ఫేవర్ చేసింది, కానీ ఎక్కడైనా ప్రజలకి ఇది జరిగేవి చేశారా వాళ్ళు? వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ జాబ్స్ కానీ, వాళ్ళ వల్ల హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ అయ్యాయి, వాళ్ళ వల్ల మనం కొట్టుకుంటున్నాం, కానీ ఏమీ యూజ్ లేదు కదా. అలాంటి బీజేపీకి 8 సీట్స్ ఇచ్చి ఆంధ్రాలో ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు, అది నాకు నచ్చలేదు. కాసేపు పొలిటికల్గా పక్కన పెట్టేస్తే మీరు డాక్టర్గా స్థిరపడ్డారు, 10 రూపాయలు తీసుకుంటూ మంచి ఫేమస్ అయ్యారు. ఎందుకు హాయిగా ప్రజలకు సేవ చేసుకోకుండా ఈ రాజకీయాలు ఇవన్నీ మనకు అవసరం అంటారా? ఐ బిలీవ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఏ సర్వీస్. పాలిటిక్స్లో రాకుండా కూడా ప్రజాసేవ చేయొచ్చుగా. మీరు చేస్తున్న ప్రజాసేవే కదా. అది సేవ చేస్తున్నా, ఇది చేస్తున్నా. అప్పుడు రాజకీయాల్లో ఉంటేనే ప్రజాసేవ చేయాలని ఎలా? చిన్నప్పుడు నా డ్రీమ్ ఏంటి అని అడిగేవారు ఎవరైనా, మీ గోల్ ఏంటి అని. నేను టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇలా పొలిటీషియన్ అవ్వాలి. ఒకదానితో ఆగేదాన్ని కాదు. వై? బికాస్ టీచర్ అయ్యామనుకోండి, అంతమంది పిల్లలకి మంచిగా గైడ్ చేయొచ్చు. డాక్టర్ అయితే ఒక సొసైటీలో మంచి హెల్త్ కానీ ఏదన్నా మంచిగా సేవ చేయొచ్చు. ఒక పొలిటీషియన్ అయ్యామనుకోండి, నాట్ పొలిటీషియన్, ఒక సేవకుడు. నేను నమ్మేది ఏంటంటే పాలిటిక్స్ నాకు చెప్పినది మా పేరెంట్స్. వై? బికాజ్ మా తాతయ్య గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, సిపిఐ. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా తాతయ్య గురించి చెప్తూనే వచ్చారు. తాతయ్య చనిపోయేటప్పుడు ఒక సొంత ఇల్లు కూడా లేదమ్మా, అలా ఉంటాయి పాలిటిక్స్, సేవ చెయ్యాలి అండి అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి వాళ్ళు ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే 7 తరాలు కూర్చుని తినేలాగా ఆస్తులు సంపాదించు. అది కాదు కావాల్సింది. ప్రజల సొమ్ము ప్రజలకి డైరెక్ట్గా వెళ్ళాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి మంచి జరగాలి. వెన్ దేర్ విల్ బి పవర్ మతలబ్ మనం ఇంకా చేయగలం ప్రజలకి. సో అందుకే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. మీరు గతంలో నారా లోకేష్ గారిని హోస్టింగ్ చేశారు, అప్పుడు అది మీకు చాలా వచ్చినటువంటి మంచి అవకాశం అది. అట్లాగే ఎంతోమంది అంటే ఆ రోజు మీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఆ రోజు మంచి స్టేజ్ మీద మీరు హోస్ట్ చేశారు, కొన్ని ప్రశ్నలు కూడా నారా లోకేష్ గారిని అడిగారు. అవును. మరి వెంటనే అంత అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలేసేసి వైసీపీలోకి రావడానికి కొంత ప్యాకేజ్ అనేది ఒకటి మీరు తీసుకొని వైసీపీకి సపోర్ట్ చేసి జగన్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ కామెంట్? ఫస్ట్ థింగ్ మీరేమన్నారు, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నాకేం అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకు ఒక మంచి హోస్ట్, ఒక లేడీ, తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి. ఫస్ట్ నుంచి నేను ప్రజల వైపు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు చాలా వేసేదాన్ని, ప్రజలకు ఏం కావాలి ఏంటి అన్నది. దే థాట్ ఐఆమ్ యాంటీ వైఎస్ఆర్సీపీ అని. నేను యాంటీ వైఎస్ఆర్సీపీ కాదు, యాంటీ టీడీపీ కాదు. వాళ్ళు అలా అనుకున్నారు. నేను ప్రజల పక్షాన మాట్లాడే మనిషిని. సో నన్ను పిలిచారు, వాళ్ళు బాగా క్వశ్చన్స్ ఇలా అడగండి మేడం అన్నారు. ఐ వాజ్ గుడ్, హోస్టింగ్ మంచిగా జరిగింది. ప్యాకేజ్ అంటారా, ఇప్పుడు రాళ్ళేయడానికి ఎన్నైనా చెప్తాము. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నట్టు అదెంత నిజం? అది మనం ఏమన్నా చూసామా? లేదు కదా. చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి టాపిక్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీ స్థాయి ఒకటేనా? ఎందుకు కాదండి. నా లైఫ్లో ఐఎమ్ ద హీరో, ఆయన లైఫ్లో వాళ్ళు హీరో. ఎవరి లైఫ్లో వాళ్ళే హీరోస్, ఎవరి స్టోరీకి వాళ్ళే హీరోస్, అంతే కదా. ఇప్పుడు ఆయన స్థాయి ఉంది, ఆయన ఒక్కొక్క వాళ్ళకి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నారు పేదలకి. నా దగ్గర ఉన్న స్థాయిలో నేను చదువుకున్న స్టడీస్లో 10 రూపాయలు సర్వీస్ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు గ్రేట్, అంతే కదా. ఎంత సంపాదించుంటారు ఇప్పటివరకు? మీ ఆస్తి ఎంత? ఆస్తా? లోన్లు, ఈఎంఐలు ఉన్నాయి, ఆస్తులు లేవు, అప్పులు ఉన్నాయి. 10 రూపాయలు మాత్రమే తీసుకుని వైద్యం చేయడం వెనక రహస్యం ఏంటి? రహస్యాలు ఏమున్నాయి? నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ టైప్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఇవే నేర్పించారు. మా నాన్నగారు కూడా ఏమీ సంపాదించలేదు. మా నాన్నగారు ఈజ్ లైక్ ఏ ఎన్జిఓ. ఇక్కడ మీరు చూస్తున్న సొసైటీలో మా నాన్నగారి పేరు అడగండి చాలు, మంచితనానికి మారు పేరు అంటారు. సో మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను ఒక్కటే నేర్చుకున్నాను, ఫ్యూచర్ ప్రాపర్టీస్. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి మేడం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఈ ఇన్సూరెన్స్ అంటే మేము ఎప్పుడు చేయించుకోలేము, మాకు నమ్మకం దేవుడి మీద, అంతే. సో మాకు ప్రాపర్టీస్, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఏమీ అవసరం లేదు. ఉన్న టైము మనం తిన్నామా, ఎదుటోళ్ళకి పెట్టామా, లైఫ్ సాగుతుంది, అది చాలు. నిజంగానే 10 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారా మీరు చేసే వైద్యానికి? అంటే 10 రూపాయలు కూడా తీసుకోవట్లేదు, ఈ మధ్య బాక్స్ పెట్టేశాను అనమాట. మీరు 10 రూపాయలు వేస్తే వేయండి, లేకపోతే లేదు, అడగని కూడా అడగండి. మరి ఎలా మీ లైఫ్ ఎలా గెటన్ అవుతుంది?
నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను కదండి, పక్కన మెడికల్ స్టోర్ ఉంటుంది. కమిషన్ ఏమైనా తీసుకుంటున్నారా? కమిషన్ కాదు, మెడికల్ స్టోరే మంది అన్నప్పుడు 100 రూపాయలు అమ్మితే నాకు 30 రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు నేను జనరిక్ లాంటి చీప్, జనరిక్ వేరు, మామూలుగా ఇంకా తక్కువ మెడిసిన్స్ కైనా వెళ్ళాను అనుకోండి, 100కి నాకు 70 రూపీస్ కూడా మిగులుతాయి. దానివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. నేను అలాంటి దానికి వెళ్ళను. నా మెడికల్ స్టోర్ ఎవరైనా వచ్చైనా చెక్ చేసుకోవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు, మేడం 10 రూపాయలు పెట్టి మెడిసిన్స్ కాస్ట్లీ పెట్టారంటే మీ హెల్త్కి సంబంధించింది. నేను తక్కువ రేట్ మెడిసిన్స్ పెట్టి మీ హెల్త్ ఇది చేయలేను, నేను ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోలేను. నా దగ్గర 10 రూపాయలకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారంటే మీరు ఎంత మెడిసిన్స్ కొనగలరు? ఒక 200, 300 అదే ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. సో దాంతో రెంట్స్, శాలరీస్ తీయగలుగుతున్నాను అంతే. నో లాస్, నో గెయిన్. స్టిల్ నా పాకెట్ మనీకి, నా ఖర్చులకి మా అమ్మ నాన్నే ఇస్తారు, మా బ్రదర్ సిస్టర్ ఇస్తారు. చాలా మంది అంటున్న మాట ఏంటంటే డాక్టర్ నూరి పర్వీన్ సోషల్ మీడియా పులి అంతే. ఆవిడ ఓన్లీ సోషల్ మీడియాలోనే గర్జిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి ఆవిడ ప్రజెన్స్ అనేది కనపడదు, ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే ఒక పులిలా గర్జిస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. మీరు మరి ఏదైనా డైరెక్ట్గా ఏదన్నా ఒక రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసినటువంటి ఏదైనా ఇష్యూస్ ఏదన్నా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీ ప్రజెన్స్ ఎందుకు లేదు? ఎక్కడికి వెళ్ళమంటారు? సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడతారు. ఉదాహరణకి మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గీతాంజలి అనే ఒక ఆవిడ చనిపోయింది. అది చాలా సంచలనమైంది రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ మీ ప్రజెన్స్ ఎందుకు లేదు? నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, నా వాయిస్ వెళ్తే చాలు. కొన్ని చోట మన ప్రెజెన్స్ కావాలి, నా వాయిస్ వెళ్ళే చోట నా ప్రెజెన్స్ అవసరం లేదు. ప్రతి చోట ఉండాలి అనుకోవడం అన్నది హైలీ ఇంపాసిబుల్. నా బిజీ షెడ్యూల్, నా ప్రొఫెషన్ చూసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ చూసుకోవాలి, నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. నేను నా వాయిసే సరిపోతుంది, నా సోషల్ మీడియా పోస్టే సరిపోతుంది. ప్రతి చోట నా ప్రెజెన్స్ అవసరం లేదు కదా. మీ వాయిస్ వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాకైతే తెలీదు. మీ ద్వారా ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే చాలా మెసేజెస్ వస్తాయి, మేడం యు ఆర్ ఏ ట్రూలీ ఇన్స్పిరేషన్, అది ఇది అని చెప్పేసి. సో ఐ గెట్ బూస్టెడ్ త్రూ దట్ అన్నమాట. అంటే ఎందుకని బీజేపీని తిడుతున్నందుకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? బీజేపీ నేను ఎప్పుడు తిట్టలేదండి, నేను ఎప్పుడు బూతులు అలాంటి వర్డ్సే యూజ్ చేయను. మా పేరెంట్స్ నాకు అలాంటి నేర్పించలేదు, వాళ్ళకి అలాంటి నేర్పించుంటారు, అందుకే నెగిటివ్ చెప్తూ ఉంటారు. నేను సొసైటీలో ఏముంది, ఏం కరెక్ట్ ఉంది, నేను అదే మాట్లాడుతున్నాను. మనకి రైట్స్ ఉన్నాయి, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారం పోవాలి. ఎప్పుడెప్పుడో మాటలు తవ్వుకొస్తారు. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఏమేమి జరుగుతున్నాయి అవి చూడరు. ఎప్పుడో మొగలు అది చేశాడు, ఎప్పుడో మీరు ముస్లిమ్స్, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం కదా. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ మనం ఎలా నడుస్తున్నాం అది లైఫ్ స్టైల్, అది ఫాలో అవ్వాలి. కానీ మొన్న జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందే మన రాష్ట్రంలో చాలా చోట్ల అల్లర్లు, దాడులు, చాలా మంది మీద మహిళలను కూడా చూడకుండా అటాకులు జరిగినాయి. దాని మీద మీ కామెంట్? నేను ఒకటి చెప్తాను, ఇవన్నీ మేబీ రిఫ్లెక్షన్ కొన్ని వాటికి. ఎందుకంటే జగన్ సారి పేరు చెప్పి చాలామంది చాలా చెడు చేశారు. నేను చెప్తున్నాను, కొంతమంది పోస్టులు ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, బోత్ ఆర్ కామన్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇన్ వార్ అంటారు కదా. ఇప్పుడు మీరు టీడీపీనే తీసుకోండి, వైఎస్ఆర్ అయినా తీసుకోండి, ఇద్దరు ఎన్నో ఫేక్ అకౌంట్స్ పెట్టారు, ఎంతోమంది లేడీస్ని ఇది చేశారు, మాట్లాడారు, అన్నీ చేశారు. ఆ రివెంజ్ పెట్టుకుని ఉన్నారు కొంతమంది. వీళ్ళు తప్పు చేశారని చెప్పి సేమ్ టీడీపీ కూడా చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, నేనే ఫస్ట్ పోస్ట్ పెట్టింది అప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చినప్పుడు, మాకేంటబ్బా ఇది, మా సర్టిఫికేట్స్లో ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్లో ఎన్టీఆర్ ఉంది, ఇలా మారుతుంది, ఏంటి ఇది అని చెప్పేసి నేనే ఫస్ట్ పాయింట్అవుట్ చేసింది. సో అది వాళ్ళు పార్టీలో ఉండి గెలిచాక అన్నీ అలా చేసుకున్నారు. బట్ వీళ్ళు ఏం చేశారు, జస్ట్ గెలవంగానే నేమ్ని కాళ్లతో తన్ని తీసేశారు. అది హైలీ మిస్టేక్ కదండి. అప్పుడు పైనుంచి అయినా ఏదన్నా ఒకటి చెప్పాలి కదా, పైనుంచి పెద్దవాళ్ళైనా సరే ఇట్స్ రాంగ్, ఇట్స్ కంప్లీట్లీ మిస్టేక్, మనమే కదా పవర్లో ఉంది, మెల్లిగా పేరు మార్చుకుందాం, ఇలాంటివి చేయకుండా కాల్తో తనడం, ఆ నేమ్ని, అవన్నీ ఎవరైనా సరే మనకు నచ్చని అపోజిషన్ పార్టీ అయినా సరే ఏమైనా సరే, చనిపోయిన ఆయన పెద్ద మనిషి, ఆయన అవన్నీ అలా మిస్టేక్స్ చేయకూడదు మనం. వాళ్ళు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది, ఐ యాక్సెప్ట్ దట్. కొంతమంది స్క్రాప్ వల్లే పార్టీ పేరు పోయింది. ఎందుకు వైసీపీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు, మనం ఈ కారణంతో ఓడిపోయామని. మీకు తెలిసిన ఒక ప్రధానమైనటువంటి ఒక 4 కారణాలు చెప్పండి వైసీపీ ఓడిపోవడానికి. 4 కారణాలు అయితే చెప్పలేను. నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఐ వాజ్ ఓన్లీ షాక్. నాకు తెలీదు, ఎందుకంటే నేను కొంతమంది నార్మల్గా సిటీస్లో టౌన్స్లో అడిగిన వాళ్ళకి 50-50 నడిచేది. మేడం ఈ టీడీపీ, సో అఫ్కోర్స్ చాలా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ అనుకోండి, ఇవనుకోండి, రేస్లో ఉన్నాయి మాత్రం ఇవే, మనందరికీ తెలిసి రెండిట్లో ఒకటే గెలిచేదని, వైఎస్ఆర్ ఆర్ టీడీపీ. సో 50-50 పడ్డాయి.
బట్ నేను విలేజెస్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ముసలాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉందంటే రియాక్షన్ 90% వాళ్ళే. సో నేను షాక్ అయ్యాను. ఆ 11 సీట్స్ వచ్చేదైతే లేదు, లాస్ట్లో మిస్గైడ్ చేసేసారు కొంతమందిని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి, దానికి ముందు కూడా నేను ఒక 2-3 ఎమ్మెల్యేలకి ఎంపీస్కి కూడా చెప్పడం జరిగింది, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కరెక్ట్గా వెళ్ళట్లేదు, మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అది అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది పైనుంచి, మనకి సెంట్రల్ నుంచి వచ్చింది. ఇన్ 2019 or 20 చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు, అది చాలా మంచిదని చెప్పారు. బట్ వెన్ కమింగ్ టు ద ఓట్స్ ఆయన అలా మాట్లాడారు. అయినా అది అసలు మనకి పాస్ అవ్వలేదు, మనం ఓకే చేయలేదు, ఏమీ జరగలేదు. అదొకటి కొంచెం ఇంపాక్ట్ చూపించింది. నాట్ ఓన్లీ దట్, అదొకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొంతమంది నెగిటివ్ మాటల వల్ల, ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్, మీరు ఒక లీడర్, మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు, మీ మాట తీరే బాగోలేదు, మీ బిహేవియరే బాగాలేదు, మీ పేరు చెప్పుకుని ఎంతో గుండాయిజం రౌడిజం జరుగుతున్నాయి. అలాంటి వాటిని బట్టి కూడా జగన్ గారి పేరు బ్యాడ్ అయింది. సో అదొకటి మైనస్. అండ్ బీజేపీ కలిసి ఉంది, ఇంకా సంథింగ్ జరుగుతాయి. బట్ కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఓట్స్ దగ్గర నాకు డౌట్ వచ్చాయి. ఇప్పుడు 2 lakhs ఓట్ పోల్ అయినాయి అనుకోండి, కౌంటింగ్లో పార్టీస్ వైజ్గా వేసుకుంటే 2,30,000 ఓట్స్ వస్తున్నాయి, 2,40,000 అలా ఎలా వస్తాయి? సో అది అక్కడ ఏదో మిస్టేక్ ఉంటేనే కదా, మేబీ ఈవీఎంస్లో మిస్టేక్స్ ఉండాలి, కౌంటింగ్లో మిస్టేక్స్ ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే కదా వచ్చేది. సో మేబీ అలాంటివి కూడా ఉన్నాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, ఆంధ్రాలో లేనటువంటి బీజేపీ నాయకత్వానికి 8 సీట్లు వచ్చాయి. అదే కాకుండా కూటమి ప్రభుత్వానికి దాదాపుగా 122 సీట్లు పైనే వచ్చినాయి. చాలామంది పెద్ద పెద్ద విశ్లేషకులు, పెద్ద దేశాల్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు సైతం ఇప్పుడు బయటకు వచ్చి ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, ట్యాంపరింగ్ జరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ కామెంట్? అది ఫస్ట్ నుంచి ఉందే కదండి. బీజేపీ 3 times సెంట్రల్లో గెలిచిందంటే అదే కదా. అది ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం, ఈవీఎంస్ వద్దు అని మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఎవరు వినట్లేదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు కూడా, ఆయన కూడా పెట్టారు మొన్న ట్వీట్, సో ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడైనా మారాలి, బ్యాలెట్ ఇది చెయ్యాలి, ఈవీఎంస్ జరుగుతున్నాయి అని చెప్పేసి. మారకపోతే ఇంకేం చేయలేం. 2019లో కూడా మరి అలాగే జరిగిందని చెప్పి అనుకోవచ్చా? ఒకటి చెప్తాను, 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? సుమారు 60 పైన వచ్చాయి. సో 60 సీట్స్ నుంచి 151 రావడం నాట్ అన్ ఈజీ. మతలబ్ ఆయన కష్టం అప్పుడు చూశారు వాళ్ళందరూ. మేబీ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుని ముందుకు వచ్చారు, ఆయన జైలుకి వెళ్ళారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇప్పుడు వచ్చింది 23. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక్క సీట్ కూడా లేదు. ఇప్పుడు 10 మార్కులు వచ్చే పిల్లాడికి 100 మార్కులు వచ్చాయంటే ఎలా నమ్ముతారండి? 35 మార్కు వచ్చే పిల్లాడికి 70-80 మార్కులు వచ్చాయంటే నమ్మొచ్చు, వాడు కష్టపడుతున్నాడు ఏదో ఒకటి. ఏబిసిడీలు కూడా రానోడికి 100కి 100 వచ్చాయంటే మీరు నమ్ముతారా? మీరు మాట్లాడేది చాలా కాంట్రవర్షియల్ అవుతాయి. మరి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కెపాసిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు, నేను ఆయన ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. ఆయనలో ఒక తపన ఉంది, ప్రజలకి చెయ్యాలి అని చెప్పేసి. నాలో కూడా తపన ఉంది, నేను నుంచుంటే ఓటేస్తారా? జనాల పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంటుంది. జనాలు ఎప్పుడు ఏదో పైకి చూపించే సోషల్ మీడియా హంగులకి ఎప్పుడు దిగరు జనాలు. ఒక్క సీటు కూడా రాకుండా 21 అయితే రావు. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు, మేబీ 3-4 సీట్స్ ఏమైనా రావచ్చు. 21కి 21 హైలీ ఇంపాసిబుల్. బీజేపీ 8కి 8 అస్సలు రావు. రాజమండ్రిలో ఎలా ఉందంటే, మన ఎంపీ బాలకృష్ణ గారి సిస్టర్ పూనందేశ్వరి గారు మెజారిటీ ఎక్కువ వచ్చింది. రాజమండ్రి వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. పాస్ట్లో వాళ్ళు మురళీమోహన్ గారిని గెలిపించుకున్నారంట, ఆయన ఏం చేయలేదంట. సో వాళ్ళు బ్లైండ్గా ఒకటే ఫాలో అయ్యారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మేము వేయకూడదు ఓటని. వాళ్ళకి ఆవిడ గ్రౌండ్ లెవెల్లో కూడా తిరగలేదండి. ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో తిరగని మొక్కలకి ఎవరైనా ఓట్లేస్తారా అండి? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోరు ప్రజలు. ఎవరో కూడా తెలియని ఫేస్కి ఓటేశారంటే ఎలా నమ్మాలండి మనము? ఒకవేళ మీరు తెలుగుదేశంలో ఉంటే అంటే ఆటోమేటిక్గా మీరు నారా లోకేష్ గారికి స్థాయి దాకా వెళ్ళిపోయారు, ఆయనతో కూర్చొని హోస్టింగ్ చేశారు. అదే తెలుగుదేశం పార్టీలో కనుక కంటిన్యూ అయ్యి ఉంటే, మీరు అక్కడ ప్రాతినిధ్యం అంటే మీరు అక్కడ వర్క్ చేసినటువంటి అదే కడపలో బహుశా అన్నీ అనుకూలంగా ఉన్నట్టుంటే మీరు ఎమ్మెల్యే సీట్ వచ్చేది కదా మీ ముస్లిం కోటాలో. రాదండి, నా దగ్గర డబ్బులు లేవు కదా. మనం పైకి చూసేది వేరు, పేరుంది కదా, పేరు మాటలు దేనికి కావాలంటారా? నేను ఎప్పుడు నా ఇంటర్వ్యూలో ఎప్పుడు ఇదే చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి బీటెక్ కానీ నీట్లు ఇవి రాస్తాము, ఎంసెట్లు ఇవన్నీ. అలాగే పొలిటికల్ ఎంట్రీకి యూ నీడ్ మనీ. మీరు ఇప్పుడు అంతెందుకండి, మన 1 టౌన్ ఉంది, 1 టౌన్ మహేష్ గారి సీట్, అది జనసేన పోతిన మహేష్ గారు.
ఏం జరిగింది? బీజేపీకి మార్చి అమ్మేసుకున్నారు. ఆయన అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఒకసారి ఆలోచించండి ఎంత బాధపడి ఉంటారు. అది బీజేపీకి లాస్ట్ టైం లైక్ సీట్స్ ఎలా జరిగాయంటే కొన్ని పార్టీల్లో మీరు ఎంత ఇస్తే అమౌంట్ మీకు సీట్ ఇస్తాము. ఓపెన్గా కడపలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని కోట్లు ఇచ్చి సీట్ కొనుక్కున్నాను, నాకేంటి, ఇలా డైరెక్ట్గా ముఖం మీద అందరి ముందు చెప్పారు. అంటే తెలుగుదేశంలో ఇప్పుడు టికెట్లు అన్ని అమ్మేసుకున్నారంటారా? అన్ని అమ్ముకున్నానని అయితే నేను చెప్పను, కొన్ని అమ్ముకోవచ్చు. మరి అదేవిధంగా వైసీపీలో కూడా అలాగే చేయాలి కదా, మరి వైసీపీలో అందుకేనైనా అట్లా చేయలేదనైనా మీరు వైసీపీకి వచ్చింది? నేను వైసీపీకి వచ్చింది అని నేను చెప్పను, ప్రజలకు ఏదైనా మంచి జరగాలనుకున్నా. బీజేపీ వస్తే జరగదు అనిపించింది నాకు, నేను అందుకే వైసీపీకి సపోర్ట్ చేశాను అంతే. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ అనిపించిందంటే అది సింగమలై టికెట్ ఉంది కదా, ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు కదా, నాకు అది నచ్చింది. అండ్ విజయవాడ వెస్ట్ ఆసిఫ్ గారు, ఆయన దగ్గర కూడా ఏం అమౌంట్ లేదు, మనీ ఏం లేదు, ప్రజలకి డబ్బుండి డబ్బులు పీల్చుకుని డబ్బులు దోచి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు మీరు పార్టీకి ఒక 100 కోట్లు ఇచ్చారు, మళ్ళీ మీరు గెలవడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు అయిపోయినాయి, ఇప్పుడు 500 కోట్లు ఎలా సంపాదించాలి, ఇదే మైండ్ సెట్లో ఉంటుంది. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడుగుతారు, మీరు డాక్టర్ అంతా కష్టపడి చదివి ఇది చేసి అని. నేను ఫ్రాంక్గా చెప్తాను, మా నాన్నగారు మా ముగ్గురిని కష్టపడి చదివించారు, మాకు ఫ్రీ సీట్లు వచ్చాయి ముగ్గురికి. సో మా నాన్నగారు కోటి రూపాయలు పెట్టి సీట్లు కొని, అమ్మ నేను ఈ సైట్ నీ కోసం ₹1 కోసం అమ్మేస్తున్నాను, నువ్వు మళ్ళీ ఈ సైట్ కొన, ఇలాంటివి మాకు లేవు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎలా ఇది చేసుకోవాలన్నాను. మా నాన్న కష్టము మంచితనం అలా మాకు సీట్స్ వచ్చాయి, ఆయన ప్రేయర్స్ వల్ల దేవుడి వల్ల వచ్చింది. ఇప్పుడు పొలిటీషియన్స్ మైండ్ ఎలా ఉంటుంది, 200 కోట్లు ఖర్చు పెట్టి 500 ఎలా సంపాదించుకోవాలి, ఇలాగే ఉంటుంది. డాక్టర్ గారు మీ ఎయిమ్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి అసలు? నాకు ఎయిమ్స్ డ్రీమ్స్ పెద్దగా ఏమీ లేవు. నాకు ఆస్తులు బంగ్లాలు ఇల్లు కూడా అవసరం లేదు. తినడానికి ఆ టైం కోవిడ్ నాకు నేర్పించింది, ఆ టైంకి తినడానికి ఉన్నామా, చిన్న ప్లేస్ ఉందా పడుకోవడానికి, చాలు. ప్రజలకి ఇప్పుడు మా తాతయ్య గారి పేరు నూర్ మొహమ్మద్ గారు, నా పేరు నూరి అని పెట్టారు. స్టిల్ నేను 1 టౌన్ ఏరియాల్లోకి వెళ్ళి మా తాతయ్య గారి పేరు చెప్తే ఎంతో ప్రౌడ్ ఫీల్గా అవుతూ ఉంటుంది. సో అలా ప్రజల్లో ఒక మంచి పేరుతో ప్రజల కోసం ఏదన్నా చేస్తూ, దీంట్లో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది, మనకి పుణ్యాలు వస్తాయి, పుణ్యం కోసమే కదా ఏదన్నా మనం చేసేది, అంతే. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీల్లో ఏదైనా నాయకులు ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు ఎదగాలని కోరుకుంటారు కదా, మీరు ఏం అడిగినా డ్రీమ్ అడిగినా నాది ఏం లేదంటున్నారు, అలాంటప్పుడు మీకు పొలిటికల్తో మీకు ఎందుకు సంబంధం? పొలిటికల్ నేను ముందే చెప్పాను కదండి, పవర్ ఉంటే మనం ఎక్కువ చేయగలం ప్రజలకి. ఏదో ఒకటి, ఇప్పుడు నేను కష్టపడిన దానికి ఏదో ఒకటి వచ్చింది నాకు ఫ్యూచర్లో. నేను ఒకటే నమ్ముతా, నా హార్డ్ వర్క్ దేవుడు ఏమిచ్చినా నాకు లేట్గా ఇచ్చినా బెస్ట్ ఇస్తారు. ఎందుకంటే గాడ్ నోస్ వెరీ వెల్ మనం ఏంటి అన్నది. నేను వీళ్ళకి వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన నాకు ఏ టైంలో ఏది ఇవ్వాలో కరెక్ట్గా ఇస్తారు. మేడం, ట్రోలింగ్స్ మీద మీ కామెంట్ ఏంటి? either పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎట్లా వచ్చినా ట్రోలింగ్ ఫీల్స్ మీ లైక్ ఏ సెలబ్రిటీ. అప్పటి వరకు కూడా నాకు ఆ ఫీలింగ్ ఉండదు, నేను ఏదో కోట్ల జనాభాలో ఒక మనిషి అనుకుంటా. ఒక మనిషి మన కోసం అంత టైం తీసి మరి నెగిటివ్ ఆర్ పాజిటివ్ పెడుతున్నారంటే ఐఎమ్ స్పెషల్. బాధపడరా ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ వస్తే? బాధపడరా? డిలీట్ కొట్టేస్తాను. మేము మా బ్రదర్స్ నా ఐడియల్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వై? బికాజ్ నాకు కొంచెం సైకాలజీ అవి ఇష్టం, బుక్స్. మనం నెగిటివ్ ఏదైనా చూస్తుంటే మన మైండ్లో నెగిటివ్ పోతూ ఉంటుంది. సో అలాంటి నెగిటివ్స్ మనం తీసుకోవాలనుకో, ఆ నెగిటివ్ ఒకటి చూసి ఆ నెగిటివ్ మీద ఆగిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, మా కామెంట్ ఎందుకు డిలీట్ చేశాను, నువ్వు మంచిది అయితే పెడతాను, నువ్వు మంచిది పెట్టలేదు, నీ అమ్మ నాన్న నిన్ను అంత మంచిగా పెంచలేదు, నువ్వు బూతులు పెడుతున్నావు, అవసరమా నాకు ఆ కామెంట్స్? సో ఐ డిలీట్ ఇట్ కామెంట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్నో మీడియాలో చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా పరిధికి మించి ఎక్కువ మాట్లాడేశారని ఒక ప్రచారం జరుగుతుంది, చాలా ఎక్కువ, లైక్ బీజేపీ మీద, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ మీద నిఘా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది మేబీ. మీకేమి మరి భయం అనిపించట్లేదా? భయం ఎందుకు? ఒక 2 years బ్యాక్ నుంచే నా ఫ్రెండ్స్కి నాతో ఉన్న ఫొటోస్ అవి ఇవి వీళ్ళని చూసి, ఈ అమ్మాయి మీకు తెలుసా, మీరు ఈవిడతో దూరంగా ఉండండి, మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈవిడ మీద చూసుకుని ఉన్నాము, ఎప్పుడు దొరుకుతుందా, బీజేపీ మేము చూసుకుని ఉన్నాము, ఇలా చెప్పున్నారు. అంటే నెగిటివ్ కామెంట్స్ని మీరు ఎక్కువగా తీసుకువెళ్ళటం, ఎక్కువ మీ నోట్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావటం వల్ల పబ్లిసిటీ వస్తుందనే ఒక 1 second. ఇప్పుడు క్వశ్చన్ ఏది అడుగుతారో యాంకర్, దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది కదా, అంతే కదా. సో మీకు టీఆర్పీస్ కావాలని మీరు అలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతున్న నన్నంటే అలా ఏం లేదు కదా. ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనం సెలబ్రిటీగా మారాలి, కొంచెం ఫేమ్ సంపాదించాలని అంటే ఎదుటి వ్యక్తిని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, దూషణలు చేస్తున్నారు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు,
అవి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, ఆటోమేటిక్గా అవి ట్రోల్ అయ్యి వైరల్ అవుతున్నారు, ఫేమ్ వస్తుంది. ఆ కోణంలో మీరు ఏమన్నా ఇంకా ట్రై చేస్తున్నారా ఎక్కువ ఫేమ్ అవడం కోసం? మాట్లాడిన వాటిలో ఎవరినైనా నేను నెగిటివ్ మాట్లాడానా? ఒక్క పర్సన్ అయినా నేను మాట్లాడిన దాంట్లో ఒక్క పర్సన్ అయినా నెగిటివ్ మాట్లాడానా? నా నోట్ నుంచి బ్యాడ్ వర్డ్స్ వచ్చాయా? ఏమీ రాలేదు కదా. సో జనాలు అలా తీసుకుంటే నేనేం అనుకోలేను. ఇప్పుడు మీరు ఎంత మంచి చేయాలనుకున్నా మిమ్మల్ని నేను బ్యాడ్ చేయాలనుకుంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను, అది అంతే. మేడం, మీకు ఫేమ్ రావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే ఇంత ఫేమ్ రావడానికి మీరు కూడా ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్లో మీరు డాక్టర్ 10 రూపాయల డాక్టర్గా పేరు పొందారు. అంటే ఇంత పేరు రావడానికి అసలు కారణం ఏంటి? పేరు అనేది దేవుడు ఇచ్చాడనే నమ్ముతా. పరువు ఇచ్చేదైనా తీసుకునేదైనా దేవుడు అదే నమ్ముతాను. వై? బికాస్ డాక్టర్స్ అన్నది ఇప్పుడు ప్రతి బిజినెస్ అంటే మీడియా పాత్ర ఏం లేదంటారా మీ పేరు రావడంలో? మీడియా అని కాదు, ప్రతి బిజినెసెస్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్లో ఏమైందంటే 10 రూపీస్ తీసుకున్నాను అనేది అదొక్కటి మెయిన్. ఐ వాజ్ ఇన్ సోషల్ మీడియా ఫ్రమ్ 2014. నేను సోషల్ సర్వీస్ 2014 నుంచి స్టార్ట్ చేశా. అప్పటి నుంచి చేసుకొస్తే 2020 స్టార్టింగ్లో నేను క్లినిక్ స్టార్ట్ చేశా. నేను అప్పటి వరకు ఎవ్రీ మంత్ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవి ఏమీ రీచ్ అవ్వాలా. ఒక్కసారిగా 10 రూపీస్ అన్నది ఒక హల్చల్ అయిపోయి బీబీసీ న్యూస్, సుమన్ టీవీ లాంటివి వెళ్ళేసరికి సోషల్ మీడియా వచ్చింది. అండ్ నా థాట్స్ ఇలాంటివి నేను షేర్ చేసుకోవడం వల్ల కొంతమందికి నా వర్డ్స్ చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది, కొంతమందికి ఇది అనిపించింది దానివల్ల. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ విల్ బి టు ఎవ్రీ టైమ్ మీడియా ఓన్లీ. వై? బికాజ్ మీరే కరెక్ట్గా సొసైటీలో ఏముంది నిజ నిజాలు ప్రజలకి చెప్పేవాళ్ళు. సో మేడం, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా మీకు ఇంట్లో? ఏదన్నా జరిగితే ఒకవేళ నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ నాన్న దయవల్లే కదండి. మా నాన్నగారు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీలో నేను పుట్టాను, పెరిగాను. బట్ ఇట్స్ లైక్ మా ఫాదర్ నన్ను ఏదన్నా సపోర్ట్ చేస్తారండి. మా నాన్నగారికి చాలా నచ్చవు, బట్ కూతురు కోసం ప్రతిదీ కాంప్రమైజ్ అవుతారు కదా, అది మా ఫాదర్. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరెవరైతే ఎక్స్ట్రాలు చేశారో, ఎవరెవరైతే నెగిటివ్గా వారి పార్టీ గురించి మాట్లాడారో వారి మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దాడులు చేస్తున్నారు, కొంతమందిని అరెస్టులు కూడా చేస్తున్నారు. మరి నారా లోకేష్ ఏదైతే చెప్తున్నాడో రెడ్ బుక్, ఆ రెడ్ బుక్లో మీ పేరు కూడా నాదెందుకు ఉంటుంది? నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడాను ఆయన గురించి? నేను ఇప్పుడు కూడా ఏం నెగిటివ్ చెప్పలేదు ఎవరి గురించి. ఉంటే చెప్తాను. ఏమన్నా నాకేమన్నా పాత కక్షలు ఉన్నాయా, రివెంజ్లు ఉన్నాయా? నథింగ్ ఈజ్ దేర్ కదండి. నేను ఒక ప్రజల సైడ్ నుంచి మాట్లాడాలి అనుకునే మనిషిని, అంతే. నాకు అంతకు మించి థాట్స్ లేవు. మేడం, సోషల్ మీడియా గురించి మీ కామెంట్ ఏంటి? సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, అది మనం మంచికి యూజ్ చేస్తే మంచికి పోతుంది. ఇప్పుడు మీరు చూసారు, మా ఇంట్లో టీవీ కూడా లేదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇదే పెంచారు. టీవీ ఉండడం వల్ల కొంచెమైనా సరే మనం ఏమన్నా బ్యాడ్ చూస్తాం, నెగిటివ్ చూస్తాం అన్నట్టుగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి స్టడీస్ పాడవుతాయి, టీవీ లేదు ఇస్లాంలో అని లేదు. సోషల్ మీడియాలో మనం పాజిటివ్ తీసుకెళ్ళగలరు, నెగిటివ్ తీసుకెళ్ళగలరు. నాకు చాలా థాట్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఒక టైప్ ఆఫ్ మతలబ్ మంచి చేయాలి, సొసైటీలో ఏదైనా మన వాయిస్ తీసుకెళ్ళాలి. నేను దాన్ని మంచికి యూజ్ చేసుకున్నా. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, మనం సోషల్ మీడియా పిల్లలకి ఇవ్వాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే అలాంటివి వస్తున్నాయి కాబట్టి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచికి యూజ్ చేస్తే మంచి అండి, చెడుకి యూజ్ చేస్తే చెడు. టీవీ కంటే పవర్ఫుల్ ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చూపుతుంది కదా. ఇప్పుడు ప్రతి ఏళ్లలో టీవీ ఉండాలని నెసెసిటీ లేదు కదా. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా 2013 తర్వాత వచ్చింది. అప్పటి వరకు టీవీయే కదండి మనకి, టీవీ ద్వారానే కదా అన్ని. మేడం, ఈ ప్రశ్న మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను అది అడగను, అంటే దాటి వేస్తాను. ఇబ్బంది లేదనుకుంటే ఏదైనా అడగచ్చా? మీరు గోమాంసం తింటారా? అంటే చిన్నప్పుడు ఇది ఒక 2 ఇంటర్వ్యూస్లో అడుగున్నారు. చిన్నప్పుడు 7th 8th వరకు తినేవాళ్ళం, నాన్నగారు తెచ్చేవాళ్ళు. తర్వాత కొంచెం దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు, అలా అని తీసుకురావట్లా. కానీ గోమాతని హిందువులు వాళ్ళు దేవతగా, నేను సేమ్ మొన్న కూడా నేను ఇది చూశాను. ఒక బీజేపీ నాయకుడే చెప్పారు, దీంట్లో 2 టైప్స్ ఉంటాయంట, బాస్ ఇండికస్, బాస్ టారస్ అన్నవి. సో బాస్ ఇండికస్ని మీరు పూజిస్తారు, బాస్ టారస్ని అది మీరు పూజించరు, అది మేము తింటాము. ఓకే, అంటే రెండు సేమ్ కాదు. ఇప్పుడు గోమాతని మీరు అంతగా పూజిస్తాము అంటున్నారు, ఓకే, ఐ అగ్రీ. డైలీ రోడ్ల మీద మీరు చూస్తున్నారా, ఒక్కొక్క ఆవువి పొట్టలు ఇంత పెరిగిపోయి, దాన్ని చూస్తే టెస్టింగ్కి తీసుకెళ్తే ఏమైంది తెలుసా, మొత్తం క్యారీ బ్యాగ్స్ ఉండిపోయి, వేస్ట్ ఉండిపోయి, ఎన్నో డిసీజెస్. అప్పుడు మీకు గోమాత ఎందుకు గుర్తు రావట్లేదు? జస్ట్ ముస్లిమ్స్ ఒక హలాలని పండగ టైంలో బక్రీద్ కోసేటప్పుడే మీకు గోమాత గుర్తుకొస్తుందా? రోడ్ల మీదుగా వదిలేసి యాక్సిడెంట్స్ జరుగుతుంటే, రోడ్ల మీద చెత్త చెదారాలు క్యారీ బ్యాగ్స్ తీసుకుని వాళ్ళ హెల్త్ ఇదైపోతుంటే గోమాతలు, అప్పుడు ఎందుకు గోమాతలు దేవతలు గుర్తు రావట్లేదు? కరెక్ట్గా బక్రీద్ టైమ్స్లో ఎందుకు గుర్తుకొస్తాయండి? మీరు బీజేపీని బాగా కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నారు. వై? బికాస్ దే ఆర్ ట్రీటింగ్ లైక్ దట్.
నేను టిట్ ఫర్ టాట్ ఉంటా ఎవరికైనా. నాకు అసలు నా ఫ్రెండ్స్లో మాకు హిందూ ముస్లిం తేడాలు ఉండవు, ఏం లేవు. జస్ట్ ఓపెన్ చేశామంటే మోడీ గారు ఎన్నెన్ని మాటలు అంటున్నారు, ఒక్కొక్క చోట మాట మార్చేస్తారు. బికాస్ ఆఫ్ హిమ్ నిన్న నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది తెలుసా? నీట్ పీజీ ఎంట్రన్స్ ఎంతమంది కష్టం ఉంది. నీట్ యూజీ ఎగ్జామ్ రాశాక పేపర్ లీక్, ఆ పేపర్ లీక్ అయింది ఎక్కడో తెలుసా? బీజేపీ వాళ్ళ సెంటర్ అంట. అది బీజేపీ వాళ్ళ సెంటర్. ఫుల్ మార్క్స్ వచ్చాయి 6 మెంబర్స్కి సేమ్ సెంటర్ నుంచి. ఎంతమంది కష్టం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్ పిల్లలు ఎంత చదువుకుని +1 +2 వాళ్ళు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ అమ్మా నాన్న సిచ్యువేషన్ ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకుని 10 అవర్స్ ముందు ట్వీట్ పెట్టేసి పీజీ ఎంట్రన్స్ ఈజ్ క్యాన్సిల్ అంటే ఎలా ఉంటుంది? వీళ్ళు వచ్చిన తర్వాత విదిన్ 5 yearsలో 15 స్టేట్స్లో ఎన్ని ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్లో అవి జరగలేదు పాతకాలంలో. ఇప్పుడు మీరు బీజేపీకి ఎగనెస్టా లేకపోతే హిందూయిజానికి ఎగనెస్టా? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు హిందూ, క్రిస్టియన్ అండ్ ఎనీవన్. ఐఎమ్ హ్యుమానిటీ. నేను చూపించేది ఐ రెస్పెక్ట్ అదర్ గాడ్స్ ఆల్సో. మా నాన్నగారు అదే నేర్పించారు. మేము ఇంత పద్ధతిగా ముస్లింగా ఉన్నా నా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్తున్నారంటే వెళ్ళమ్మా అంటారు మా నాన్నగారు. ఎప్పుడు నన్ను ఆపలేదు. నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, హిందూస్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. వీఆర్ నాట్ అగెన్స్ట్. మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ గిడియన్ అంకుల్ క్రిస్టియన్. మా నాన్నగారికి ఎంతోమంది హిందూస్ చౌదరీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో ఏం లేదు. డాక్టర్ నూరి పర్వీన్ గారికి ఏదైనా జరగడానికి జరిగితే ఆవిడ తరపున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఎందుకు జరిగిద్ది అసలు? ఒకవేళ ఏదైనా జరిగితే, జరగలేదు అనుకోండి, జరగకపోతే ఓకే, వెళ్ళండి గుడ్. ఒకవేళ ఏదైనా జరిగితే ఇప్పుడు కామన్ మ్యాన్స్కి ఏది జరగదు. మీకులాగా వచ్చి రాజకీయాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, బీజేపీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు 100% మీ మీద నిఘా ఉంటుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఏదైనా జరిగితే నూరి గారి పట్ల మేమందరం ఉన్నాము, ఆవిడికి జరిగింది అన్యాయం అని మీ తరపున గొంతెత్తి నిలబడి ఒక ధర్నా చేయకపోయినా ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అవసరం లేదు నా కోసం ధర్నాలు చేయడం, ప్రెస్ మీట్లు చేయడం. ఐ కెన్ ఫైట్ మై సెల్ఫ్. మీరు ఒంటరిగానే చేస్తారా? అంటే మీ కుటుంబం మాత్రమే? రెస్పాన్సిబుల్. నా ఫ్యామిలీ కూడా నాకు అవసరం లేదు. వాళ్ళని నేను సఫర్ చేయను. వాట్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఏదైనా మంచి పని చేస్తే అది బికాస్ ఆఫ్ మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న పెంచిన దానివల్ల, మా అమ్మ నాన్న మంచి పనుల వల్ల. ఏదైనా చెడు చేస్తే నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకు దేవుడు ఇస్తున్నాడు అనుకుంటాను. కానీ నేను అంటే ఒంటరిగానే ఎదుర్కొంటారు. ఇన్షాల్లా తప్పకుండా. ఇప్పటి వరకు ఒంటరిగానే. ఒక్కసారి మీరు ఆలోచించండి, కడప అంటేనే అందరూ భయపడతారు. అలాంటిది సింగిల్గా నేను క్లినిక్ పెట్టి ఎంతోమంది మాటలు పడుతూ, సింగిల్ లేడీ, ఒక మైనారిటీ. ఈవెన్ మీరు అనుకుంటూ ఉంటారు ఈవిడ ముస్లిం కాబట్టి అక్కడ మైనారిటీ సపోర్ట్ ఉందని. నాకు అది కూడా లేదు. మీరు ఇప్పుడు నార్మల్గా నేను వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, కొంతమంది క్యాస్ట్లు ఉంటారు. ఆ క్యాస్ట్ పీపుల్ సపోర్ట్ చేసుకుంటారు. మా ముస్లిమ్స్లో ఒకడు ఎదుగుతుంటే చూడలేరు, కాలు పట్టుకుని లాగుతారు. నాకు ఇలాంటివి చాలా జరిగాయి. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. ఎలక్షన్స్ అవ్వగానే నాకు కాల్స్ చాలా వచ్చాయి. మేడం మాట్లాడతాం మేడం చంద్రబాబు లోకేష్ గారితో, మీరు వచ్చేయండి. ఎవరు ఫోన్ చేశారు? తెలిసిన వాళ్ళు, దాంట్లో ఉన్నాను పెద్ద వాళ్ళే ఫోన్ చేసి వచ్చేయండి మేడం మీరు, మేము మాట్లాడతాము. లాస్ట్ 2 months వాళ్ళు ఇలా, ఎందుకంటే అందరికీ తెలుసు మా క్లినిక్కి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చోవడం వల్ల నేను పార్టీలోకి వచ్చాను. ఇవన్నీ మేము మాట్లాడి సెట్ చేస్తాం మేడం, మీరు వచ్చేయండి అది ఇది అని చెప్పారు. నేను ఇంకేమీ ఆలోచించలేదు దాని గురించి. ఇప్పుడు నేను ఏ పని చేస్తుంటే అది పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. నేను ఆ 2 months నా క్లినిక్ వదిలేసి అన్నీ వదిలేసి వాళ్ళు అడిగారు మా కోసం వర్క్ చేయని, నేను వర్క్ చేశాను. ఐ వాజ్ సిన్సియర్ ఇన్ దట్. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నా పాలిటిక్స్ మీద లేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ నా ప్రొఫెషన్ నా మీద ఉంది. సో మళ్ళీ ఎలక్షన్ టైంకి మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారా? ఎలక్షన్ టైం అని చెప్పను, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదండి. లైఫ్ అన్నది మనం అనుకున్నది జరిగితే ఇంకేముంది, ఎప్పుడు దిగుతానో కూడా తెలియదు. ఎవరు ఊహించలేదు. నేను లాస్ట్ 2 months వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాను. ఎప్పుడు నా అవసరం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాను. నేను జగన్ గారిని ఏమన్నా కలిసారా ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత? లేనండి, నేను కాన్ఫరెన్స్కి వెళ్ళున్నాను కంబోడియా, వచ్చాను, ఇంకా ఇంటికి వచ్చాను. కలిసే అవకాశం ఉందా? ఇన్షాల్లా కలుద్దాం. మొన్న కూటమి ప్రభుత్వం వారు, అంటే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక ఏదైతే కూల్చారో, అప్పుడు కూల్చినప్పుడు కూడా చాలా మంది వైసీపీ గవర్నమెంట్ని ట్రోల్స్ చేశారు. ఇలా కూల్చకూడదు, ఇది తప్పు, దాన్ని ఇంకా వేరే దానికైనా యూజ్ చేయొచ్చు కదా అని. సేమ్ మొన్న కూటమి ప్రభుత్వం వారు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ని కూల్చేశారు. ఎలా తీసుకోవాలి దీన్ని? నేను అదే కదండి చెప్పేది. వాళ్ళు పేరు మార్చారని వీళ్ళు జియో పాస్ చేయకుండానే పేర్లు కొట్టేశారు. ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ గవర్నమెంట్ అన్ని రౌడీజం చేసింది కాబట్టి గెలవలేదు, ఇవేంటి మరి ఇవేంటి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నది? సేమ్ చేస్తున్నారు. ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? మరి దాడులు చేస్తున్నారు, అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కదంటారా? అంటే
ఇట్స్ రాంగ్ అనమాట. దీనికి వీళ్ళు రియాక్ట్ చేస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. ఆ దాడులు అలాంటివి జరగకూడదు, అదెంతో నేరం మనకు తెలిసిందే కదా. సామాన్య కార్యకర్తలు దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పైన పైన పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు, రాజులు బాగానే ఉన్నారు, చిన్న చిన్న సైనికులు కొట్టుకొని చచ్చిపోతే ఏం లాభం చెప్పండి. ఈరోజు వీడు కొట్టాడు, రేపు దారి చూసుకుని ఉంటాడు, వాడిని వీడు కొడతాడు, సైనికులు చచ్చిపోతున్నారు కానీ రాజులు బాగానే ఉన్నారు కదండి. మేడం మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం లేదు, లైఫ్ లాంగ్ ప్రజాసేవలో గడపడం, అంతకుమించి నాకు థాట్స్ లేవు. ఎంతకాలం కడపలో ఉంటారు? ఇంకా మీ సేవలు ఇంకా వేరే వేరే ప్రాంతాలకి? ఇన్షాల్లా మా బ్రదర్ అండ్ సిస్టర్ విజయవాడలో కూడా క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా ఇన్షాల్లా విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తాం మన సర్వీసెస్. ఎక్కడ అవసరమైతే అక్కడ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఎలాంటి అయినా కానీ. నాకు మెయిన్ ట్రైనింగ్స్, పిల్లలకి యూత్కి మోరల్ ఎథికల్ వాల్యూస్ లేకుండా పోతున్నాయి సొసైటీలో. మనం చూసే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి రెస్పెక్ట్ వాల్యూ ఏమి. సో నేను ఎక్కువగా యూత్లోకి వెళ్ళి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంతే. ఫైనల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకి, పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి యూత్కి మీరు ఇచ్చే సందేశం ఫైనల్గా? నేను ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి, నేను ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సో నేను ఒక్కటే చెప్తాను, పార్టీ హద్దు వరకు, ప్రొఫెషన్ హద్దు వరకు. పర్సనల్ పార్టీస్ ఇవేమీ కలపద్దు. వాళ్ళెవ్వరూ మీకు రేపు సపోర్ట్కి రారు, ఏం నేను చెప్తున్నాను కదా, రాజులు బాగానే ఉంటారు, హీరోస్ బాగానే ఉంటారు, మధ్యలో హీరో ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. సో మనం ఎంత ప్రయారిటీ పార్టీకి ఇవ్వాలో అంతే. కొంతమంది అరే నా బ్లడ్ కోస్తే, నన్ను కోస్తే ఆ పార్టీయే వచ్చింది, నేను అలాంటి పర్సన్ కాదు, నేను అలాంటివి కాదబ్బా, నేను అలాంటి మాట్లాడిన కూడా ఎంకరేజ్ చెయ్యను కూడా. కొన్ని ఫ్యామిలీస్ బ్రదర్ వైఎస్ఆర్ అంట, ఇంకో బ్రదర్ టీడీపీ అంట, ఇద్దరు మాట్లాడుకోరంట. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఒక పార్టీ కోసం మీ రిలేషన్స్ని కూడా ఇలా వదులుకుంటే ఎలా? పార్టీ ఈజ్ నథింగ్ అండి, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, రిలేషన్స్ ఉంటాయా? సో నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రొఫెషన్, మీ సెటిల్మెంట్స్ వేరు, పార్టీ వేరు పొలిటికల్గా. అండ్ యూత్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పొలిటికల్గా యూత్ రావాలి. నేను ఎప్పుడు ఇదే మాటని సపోర్ట్ చేస్తాను. బట్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. యూత్ పొలిటికల్గా వస్తే ఎవరు సపోర్ట్ చేస్తాడండి? యూత్ రావాలనుకుంటాం మనం. 25 to 40 years వాళ్ళంతా సెటిల్మెంట్ ఏజ్, కొంచెం ఇంట్లో పెళ్ళి, జాబ్, ఇల్లు కట్టుకోవడాలు ఇలాంటివి. ఆ టైంలో మనం పొలిటికల్గా వచ్చి సార్ మేము వెనకాల మేము ఉంటాం, మాకు సపోర్ట్ చేయండి ఇదంటే ఎవడు హెల్ప్ చేస్తాడు చెప్పండి? ఏ పొలిటీషియన్ వాళ్ళ కులం వాళ్ళతో ముందు నుంచి ఉన్నారా? ఇలాంటి వాళ్ళకే చూసుకుంటారు, వాడి కొడుకా వీడు, ఇదే చూస్తున్నారు. కానీ అరే ఈ అబ్బాయి దగ్గర ఏదో టాలెంట్ ఉంది, యూత్ ముందుకు వచ్చాడు, వీళ్ళని ముందు తీసుకెళ్ళాలి ఆలోచన లేదు. వీడి దగ్గర డబ్బు ఉందా, వీడు ఎవడైనా కొడుకా మనవడా, ఇదే చూస్తున్నారు. ఇంకా యూత్ ఎప్పుడు పాలిటిక్స్కి వస్తారు, ఎప్పుడు వస్తుంది ఈ కరప్షన్స్, ఇవన్నీ ఎప్పుడు పోతాయి? సో హైలీ ఇంపాసిబుల్ మారడం, ఇలాంటివి చేయడం అన్నాయి. డాక్టర్ నూరి పర్వీన్ గారు సమాజం పట్ల ఇన్ని విలువైన మాటలు, మంచి చెడులు చెప్తున్నారు. కులం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటండి? కులం మతం గడప వరకే ఉండిపోవాలి. మనం బయటికి వెళ్ళాక అవి చూపించాల్సిన అవసరం లేదు. మీకు పెళ్ళయిందా? లేదండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ క్యాస్ట్ వాళ్ళని కాకుండా వేరే కులాల వాళ్ళని చేసుకుంటారా? లేదు. ఎందుకు? మీకు కులం ఇవన్నీ గడపలోనే అంటున్నారు కదా. ఇస్లాం ఉన్నది, నేను ఇస్లాంని ఫాలో అవుతాను. నా పెళ్లితో సొసైటీకి ఏం సంబంధం అండి? నా పెళ్లితో సొసైటీకి ఏం సంబంధం లేదు కదా. మా నాన్నగారు, మేము ఒక ఆర్థడాక్స్, అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులరహిత సమాజంగా ఏర్పడాలని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచాడు. అప్పుడు మీలాంటి వారు కూడా ఆచరణగా మిమ్మల్ని చూసి ఇంకొక 2-3 ఇన్స్పిరేషన్గా మీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ముస్లిం మహిళలు కూడా అరే డాక్టర్ పర్వీన్ గారు వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకున్నారు పెళ్ళి, ఆవిడే చేసుకుందాం, మనం కూడా చేసుకుందాం అని చెప్పి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే, అది తప్పేముంది? నాకు ప్రొఫెట్ మొహమ్మద్ ఫస్ట్, తర్వాత డాక్టర్ అంబేద్కర్. నా ప్రొఫెట్ మొహమ్మద్ చెప్పింది నేను ఫస్ట్ వింటాను. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ప్రొఫెట్ ఇస్లాము ముస్లిం ని పెళ్లి చేసుకోవాలి, సో ఐ విల్ మ్యారీ ముస్లిం ఓన్లీ, ఇస్లాం యాక్సెప్ట్ చేసిన వాడినే. మా నాన్నగారు చూస్తారు, ఆబ్వియస్లీ ఐ విల్ అరేంజ్ మ్యారేజే ఉంటుంది. మా నాన్నగారు చూసిన సంబంధం. అలాంటప్పుడు బైబిల్లో ఎక్కడ క్రైస్తవులనే పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు కదా. అది వాళ్ళ ఇష్టం, ఐ విల్ నాట్ బ్లేమ్ దెమ్. నా పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చేయట్లేదు. సో నా మ్యారేజ్ అనేది నా పర్సనల్ థింగ్. అంటే ముస్లిం కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటారు, ఆబ్వియస్ గా. వేరే కులానికి చెందిన వాళ్ళు ఎవరిని మీరు పెళ్లి చేసుకోవాలి. నేను అప్పుడు మీరు ఎలాంటి మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చోండి. ఎందుకు మీరు సమాజం పట్ల మంచి చెడు గురించి మాట్లాడుతున్నారు? సమాజానికి పెళ్లికి సంబంధం లేదు కదా, ఇదే చెప్తున్నాను నేను. సమాజానికి పెళ్లికి ఏముంది? నా పర్సనల్ థింగ్, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటున్నాను. ఐ హావ్ దట్ రైట్. నా ఇష్టం వచ్చింది. అప్పుడు మీకు కులపిచ్చి ఉందనే అర్థం చేసుకోవాలి కదా. పెళ్లికి కులానికి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు సమాజంలో చాలా మంది, అంటే ఇప్పుడు నేను ఇంకొక వాళ్ళని పెళ్లి చేసుకున్నా అది ఎవరికి పెద్ద నష్టమేం లేదు, నేనేమంత సెలబ్రిటీ కాదు, నార్మల్ యాంకర్ని. కానీ మీరు
డాక్టర్ 10 రూపాయల డాక్టర్ గారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసున్నప్పుడు మీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా సమాజం. డైలీ మీ కార్యక్రమాలన్నీ ఫాలో చేస్తారు, మీరు పెట్టే పోస్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫుల్గానే ఎక్స్పెక్ట్ చేయండి. నేనేంటి నా దానికి, నా ఇస్లాం దానికి నేను కట్టుబడి ఉన్నాను. నా ఇస్లాం నాకేం నేర్పించింది? ప్రజల పట్ల జాలితో ఉండాలి, మంచితనం. ఈవెన్ ఇస్లాంలో ఇది ఉంది, వేరే కులాన్ని మతాన్ని గురించి కూడా నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివ్ పోస్ట్ కూడా పెట్టకూడదు అని ఇది నేర్పించింది. అలాంటి ఇస్లాంని నేనెందుకు వదులుకుంటాను? మా దాంట్లో ఇస్లాం హలాల్, హరామ్ అన్న పోర్క్నే మేము టచ్ చేయము. అలాంటిది నాన్ ముస్లింని చేసుకోవడం హరాం. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. నేను ముస్లింగా పుట్టాను, ముస్లింగానే చావాలి. రేపు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాటి వల్ల చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు వేరే ముస్లిం అమ్మాయినే చేసుకున్నారు, అలా జరిగింది. ఫ్యూచర్లో రేపు పిల్లల పేర్లు, పెళ్ళిళ్ళు, ఇలాంటి మిస్టేక్స్ వస్తాయి. తర్వాత ఎవరో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, వీళ్ళు గొడవ వేసుకుంటారు, మా ఖబరస్థానికి వీళ్ళు రానియరు, వీళ్ళ దగ్గరికి అలా. ఇలాంటివి చాలా. వై టు కాంప్లికేట్? ఆల్రెడీ అవర్ లైఫ్ ఈజ్ సో కాంప్లికేటెడ్ కదా. నేనున్నది నా ఇస్లాం ప్రకారం చేస్తున్నా. వాట్ ఐ ఆమ్ డూయింగ్, ఐఎమ్ ట్రయింగ్. నేను ఇస్లాంలో ఉంటూ నేను సొసైటీలో బతకాలి అని ట్రై చేస్తున్నాను, అంతే. నమస్తే అండి. ఇప్పటి వరకు చాలా మంచి విలువైన మాటలు సమాజం పట్ల, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పట్ల, బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు ఇప్పటి వరకు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏదైనా కాంట్రవర్సీ అయితే మాకు సంబంధం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో, ఏమి కామెంట్లు పెడతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేసేయండి.